మెదక్ జిల్లా వేగంగా ధాన్యం కొనుగోలు ఇప్పటివరకు జిల్లాలో 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. 70% మంది రైతుల ఖాతాలో డబ్బులు జమ. కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం రామయ్యంపేట మండలం లక్ష్మాపురం గ్రామంలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సన్న రకం, దొడ్డు రకం ధాన్యాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నామన్నారు. కొనుగోలు సెంటర్లో అన్ని రకాల మౌలిక వస్తువులు కల్పించడం జరిగిందని వివరించారు. తేమ శాతం వచ్చిన వెంటనే కాంటబెట్టి వెంటనే మిల్లులకు తరలించడం జరుగుతుందన్నారు. రవాణాకు సంబంధించిన వాహనాలను అందుబాటులో ఉంచడం జరిగిందని, ధాన్యం తరలింపు కోసం 67 రైస్ మిల్లులు ట్యాగింగ్ చేయడం జరిగిందని, ఇంకా 20 మిల్లులను ట్యాగింగ్ కొరకు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ రోజు 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, గత సంవత్సరం ఇదే నెలలో 9,060 మంది రైతుల నుంచి 44,718.960 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 4.71 కోట్ల రూపాయలు చెల్లించగా, ప్రస్తుత సీజన్ కి ఇప్పటి వరకు 24,700 మంది రైతుల నుండి 103,411.240 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 84.19 కోట్ల చెల్లింపులు జరిగాయన్నారు. ఈసారి అంచనాలకు మించి సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసే దిశగా ముందుకు పోతున్నామన్నారు. రైతులందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని తేమ శాతం వచ్చిన వెంటనే ధాన్యాన్ని శుభ్రం చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చినట్లయితే మద్దతు ధర పొందవచ్చునని తెలిపారు. డిసెంబర్ కల్లా కొనుగోలు పూర్తి చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే విధంగా పటిష్ట కార్యాచరణ ద్వారా ముందుకు పోతామన్నారు. ఈ కొనుగోలు కేంద్రంలో 80 మంది రైతులు ధాన్యాన్ని కొనుగోలు చేయగా 70 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగిందని, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 70% రైతులకు ధాన్యాన్ని సంబంధించి వారి ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లు వివరించారు. ప్రభుత్వం రైతుల పట్ల అత్యంత పారదర్శకంగా గౌరవిస్తుందని, సన్నవడ్లకు బోనస్ చెల్లించే విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సీజన్ కు సంబంధించిన డబ్బులు అకౌంట్లో జమ అవుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సో మన దగ్గర ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది చాలా పెద్ద ఎత్తున, చాలా వేగవంతంగా ఇప్పుడు జరుగుతూ ఉంది. 500 పైచులకు మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు మొత్తం అంతా కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి కొనుగోలు కేంద్రాలు అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున సన్న వడ్లు కానివ్వండి, దొడ్డు వడ్లు కానివ్వండి, పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా మనము ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉన్నాం. మరి దానికి సంబంధించిన అన్ని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ల ఈ 500 పైచులకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అన్ని సెంటర్లు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. టార్పాలిన్ షీట్స్ కానివ్వండి, సో వేరే షేడ్ నెట్ కానివ్వండి, వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, అవన్నీ కూడా అన్ని సెంటర్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇమ్మీడియట్గా ఎప్పుడెప్పుడైతే మనకు మాయిశ్చర్ వస్తుందో దానికి తగ్గట్టుగానే అవన్నిటిని కూడా మనం కాంటా వేసి మనం అవన్నీ కూడా సంబంధిత మిల్స్కి అన్నిటికీ కూడా ట్యాగింగ్ ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది. ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ అవన్నీ కూడా అందుబాటులో పెట్టడం జరిగింది. మరింత వేగవంతం చేయడానికి మరి ఇప్పటి వరకు జిల్లాలో సుమారుగా 67 రైస్ మిల్లులకు కూడా మనం ట్యాగింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకొక 20 రైస్ మిల్లులతో కూడా మాట్లాడి, సో వాళ్ళందరూ కూడా బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చేది ఉంటే వాళ్ళని కూడా ఒప్పించి ఈ నెక్స్ట్ 2 డేస్లో ఇంకొక 20 రైస్ మిల్లకు కూడా ట్యాగింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి దాంతో ఇంకా కూడా వేగవంతం, ఇప్పటివరకు ఏ విధంగా అయితే అవుతుందో దాన్ని మించి వేగవంతంగా కూడా మనకి ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. ఆల్రెడీ నిన్నటి వరకు ఉన్న రిపోర్ట్లో ఒక 85,000 మెట్రిక్ టన్నుల వరకు కూడా మనకు ప్రొక్యూర్మెంట్ జరిగింది. సో ఈ రోజుకి మనకి సుమారుగా 95,000 నుంచి 1,00,000 మెట్రిక్ టన్నుల వరకు కూడా మనకి ప్రొక్యూర్మెంట్ జరిగే ఛాన్సెస్ ఉంది. లాస్ట్ టైం మనం ఈ సీజన్కి 2,91,000 మెట్రిక్ టన్నుల వరకు మనం ప్రొక్యూర్ చేసినాం. ఈసారి 3 లక్షలకు మించి, అంటే లాస్ట్ టైం కంటే కూడా ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేస్తామనేసి కూడా మనం అంచనా వేసుకున్నాం. దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. మరి రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకొని మరి ఎవరైతే మాయిశ్చర్ వచ్చిందో మరి వేగవంతంగా వెహికల్స్ అవన్నీ కూడా అరేంజ్ చేసి అవన్నీ కూడా మనం ప్రొక్యూర్మెంట్ చేస్తాము. రైతులకు మన సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే రైస్ మిల్లర్స్ కానివ్వండి, ప్రభుత్వం కూడా అందరూ కూడా సూచించేది ఏంటంటే మనం FAQ ప్యాడీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో అంటే మనం ఆ ప్యాడీని కూడా క్లీన్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎక్కడెక్కడైతే పాసిబుల్ అవుతుందో సో వాళ్ళందరూ కూడా రైతులు క్లీన్ చేసి ఆ FAQ నామ్స్ ప్రకారం కూడా ఆ ప్యాడీని క్లీన్ చేసి ఇవ్వాల్సిందిగా కూడా రైతులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో ఈ నవంబర్ నెల మనకి పీక్ సీజన్ ఉంటుంది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కొనుగోలు కేంద్రాలది. సో డిసెంబర్ కల్లా మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసి మరి రైతులకు వాళ్ళ ఖాతాలలో అకౌంట్లో డబ్బులు పడాలనేసి కూడా మనం అంతా నిర్దేశించుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆల్రెడీ చాలామంది ఇప్పుడు ఈ సెంటర్లో మనం చూసినట్టయితే సుమారుగా 80 మంది రైతుల దగ్గర నుంచి మనం ఆడి కొనుగోలు చేసినాం. అందులో 70 మంది రైతులకు ఆల్రెడీ పేమెంట్ పడ్డదని కూడా ఇక్కడ రైతులందరూ కూడా చెప్తా ఉన్నారు. సో జిల్లా వ్యాప్తంగా కూడా మనం
60-70% మందికి ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది. ఇంకా కూడా స్పీడప్ చేసి 1-2 డేస్లోనే మనకి పేమెంట్ అయ్యే విధంగా కూడా మనము కృషి చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఈసారి ఒక మంచి డిసిజన్ తీసుకొని బోనస్ అమౌంట్ ఏదైతే ఉందో ఈ సీజన్ది ఇప్పుడే మనకి రెగ్యులర్ అమౌంట్తో పడే విధంగా కూడా చర్యలు తీసుకోవడం వల్ల చాలామంది రైతులకు కూడా ఇబ్బంది లేకుండా బోనస్ అమౌంట్ ఈ సీజన్ది ఇప్పుడే పడడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. సో ఆ అమౌంట్ కూడా బోనస్ అమౌంట్ ఈ సీజన్ది ఇప్పుడే పడుతూ ఉంది. ప్రీవియస్ది ఏమైనా పెండింగ్ ఉంటే కూడా దాన్ని కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామని కూడా ప్రభుత్వం తెలపడం జరిగింది. సో రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకొని మంచి FAQ ప్యాడీ PP సెంటర్లో ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ అండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.